ఎంక్వైరీ జరగదు, ఏం జరగదు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, దేశ రక్షణ అంటే సైన్యం. సైన్యం అంటే సైన్యంలో ఉన్నవాడు ఏమనుకుంటాడంటే కొంచెం నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మంచిగా ఉంటా, బతుకుతాడు, ఇంకా 20 ఏళ్ళు సైన్యంలో చేస్తా, 15 ఏళ్ళు సైన్యంలో చేస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జాబ్ దొరుకుతుంది, 5 ఎకరాల భూమి వస్తుందని చెప్పేది. ఇది దేశ రక్షణగా ప్రేమన్న వ్యక్తిని రిక్రూట్మెంట్, మిలిటరీ రిక్రూట్మెంట్ మారుస్తావా? ఎట్లా మార్చాడు తెలుసా? 4 ఏళ్ళు జాబ్, 4 ఏళ్ళు. వీడు 18 ఏళ్ళ గుంటెలకు పోతే 22 ఏళ్ళకి ఇంటికి వచ్చేసారు. 4 ఏళ్ళ సర్వీస్. అగ్నిపథం నేను పెట్టాడు, అగ్నివీరు పెట్టాడు. 4 ఏళ్లలో ఎంత ట్రైనింగ్ ఇస్తావు, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తావు, ఎప్పుడు బార్డర్ పంపిస్తావు? బట్ ఎక్స్పీరియన్స్ లేక బార్డర్ పోయి బతికి రావాలని వచ్చి రావాలన్నా? ఇదే దేశ రక్షణ గురించి నువ్వు ఆలోచించేది. రైతుల మీద ప్రేమ లేదు, వలస కార్మికుల మీద ప్రేమ లేదు, నిరుద్యోగుల మీద ప్రేమ లేదు, భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు. ఎలక్షన్ కమిషన్, డెమోక్రసీ అంటే ఎన్నికలు, ఎన్నికలంటే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కు వెనుక కనుక ఉంటే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. శేషం గారు బతికిచ్చాడు దేశంలో. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఉంటారు. ఏం ప్రొసీజర్ అంటే ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయాలి. ప్రధానమంత్రి ప్రపోజల్ పెడితే అపోజిషన్ పార్టీ లీడర్ దానికి సర్వీ కరెక్ట్ చెప్పాలా. ఇవి ఇద్దరి మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రికమెండ్ చేయాలి, ఓకే అనాలా, అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అవుతాడు. ఇవాళ ఏం చేస్తారు? ఎంత దుర్మార్గం అండి! ప్రొసీజర్ మార్చారు. ఏం ప్రొసీజరు? ప్రైమ్ మినిస్టర్ అట, అపోజిషన్ పార్టీ లీడరు అండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ఇంకో క్యాబినెట్ మినిస్టర్, అంటే ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఒక అపోజిషన్ పార్టీ లీడర్. ఎలక్షన్ కమిషన్ నియమంగా మొత్తం తన చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు ప్రచారం చేయొద్దని చెప్తారు, ఇప్పుడు తప్పుడు మాట్లాడితే తప్పుడు మాట్లాడతారు. విద్వేషం రేపచ్చా, ఒక మత విద్వేషం రేపచ్చా, ఒక మతాన్ని ఇన్సల్ట్ చేయవచ్చా, మన దేశ ద్రోహులని చెప్పచ్చా, దేశ సంపద ఒక మతం వాళ్ళకి ఇస్తారని చెప్పచ్చా, మంగళసూత్రాలు తీసి వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పచ్చా? ఇన్ని అబద్ధాలు చెప్తే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపుతలేదు? మోడీని ఎందుకు ప్రివెంట్ చేస్తలేదు? కాబట్టి మిత్రులారా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఇవాళ భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేస్తున్నారు, ఇండియన్ ఎకానమీని నాశనం చేస్తున్నారు. కేవలం అదానీ అంబానీ ఆస్తులు పెంచడం కోసం, కేవలం కార్పొరేట్ ఆస్తులు పెంచడం కోసం ప్రభాకర్ గారు 25 లక్షల కోట్ల ఇవాళ కార్పొరేట్ వాళ్ళకు అప్పులు మాఫీ చేయడం జరిగింది, ఇండైరెక్ట్ గా సాయం చేయడం జరిగింది. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆస్తుల కోసం పనిచేస్తున్నారు? ఎవరి మీద ప్రేమ ఉన్నది వీళ్ళకు? వీళ్ళ దోస్తులు ఎవరు? ఎవరి హెలికాప్టర్లు ఇంతకుముందు తిరిగాడు? దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం పడుతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే ఇండియా కూటమిలో ఏమైనా ఉండేటచ్చు, డిఫెక్ట్స్ లేవని నేను అంటలేదు, బట్ ఇవాళ అవసరం తప్పనిసరి. మనం ఏదో ఇండియా కూటమిని క్యాండిడేట్ డైరెక్ట్గా ఓపెన్గా నేను చెప్తున్నా, దానిలో ఇక్కడ ఏ డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీని ఓడించాలంటే, మతోన్మాదాన్ని ఓడించాలంటే, భారత ప్రజల ఐక్యతను కాపాడాలంటే, భవిష్యత్తులో హిందువుల పిల్లలు, ముస్లింల పిల్లలు కలిసిమెలిసి రోడ్డు మీద ఆడుకోవాలంటే, ఇద్దరు కలిసి క్రికెట్ ఆడాలంటే ఖచ్చితంగా బీజేపీని ఓడించాల్సింది, ఖచ్చితంగా ఓడించాల్సింది. బీజేపీ కనుక గెలిస్తే, మోడీ కనుక గెలిస్తే రాజ్యాంగం ఉండదు, కాన్స్టిట్యూషన్ ఉండదు, ఒక విద్వేషం పెంచి తెలుపుతుంది. కానీ సాదిక్ పిల్లలు, నా కొడుకు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుకోలేరు. ఇంట్లో దావతైతే నేను పోలేదు, నా ఇంట్లో దావత ఆయన రాలేదు. కాబట్టి మిత్రులారా, మనందరం మనుషులం. దేవుడు కనుక అప్పుడైతే హిందువులు అతనే గుర్తించాడు, ముస్లింలు అతనే గుర్తించాడు, క్రిస్టియన్లు అతనే గుర్తించాడు. సూరజ్ ఏక్ హై, చాంద్ ఏక్ హై, తారీ ఏక్ హై.
हवा एक है, पानी एक है, हम सब इंसान है। तू बोले तो हम इंसान है, मोहब्बत चाहते, प्यार चाहते, मिलकर रहना चाहते, भाईचारा चाहते हम लोग। अरे उनके घर में दावत तो हम जाते, हमारे घर में दावत है तो वो आते, हमारे बच्चे उनके बच्चे मिलके खेलते। अरे क्रिकेट का खेल है आज, हिंदू भी बैटिंग करना पड़ता, सिराज भी बॉलिंग करना पड़ता, शफी भी बॉलिंग करना पड़ता। तो मुसलमान है बोल के अगर सिराज को बॉलिंग करने नहीं दे तो क्या होता? सिराज को बॉलिंग नहीं करने दे तो क्या होता? अरे भारत देश ऐक्यता ఉండాలా, మేము ఐక్యత కోరుతాం, విడిపోవడం కోరుతాను. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఇసాయిలు 5 ఏళ్ళు కలిసి ఉంటే మీరు మైక్ పట్టుకోవచ్చు. 2 ఏళ్ళు ఎట్లా పట్టుకుంటావు? ఒక ఏళ్ళు లేకపోతే ఎట్లా పట్టుకుంటావు మైకు? ఒక్క ఏళ్ళు లేకుండా 4 ఏళ్ళతో పట్టుకోలేము, 2 ఏళ్ళు లేకుండా అసలుకే పట్టుకోలేము. ముస్లింలను వేరియద్దు, క్రైస్తవులను వేరియద్దు. భారతదేశం అందరిది, సబ్కా హై హిందుస్థాన్, सबका है हिंदुस्तान। ये कॉन्स्टिट्यूशन बोलता, ये अम्बेडकर बोला, ये महात्मा गांधी बोला। महात्मा गांधी बोला, महात्मा गांधी क्या बोला? ईश्वर अल्लाह एक है, ईश्वर अल्लाह तेरे नाम కలిసి ఉండాలా, బతకడోనాలు వద్దు, పోట్లాటలు వద్దు, పాకిస్తాన్ విడిపోవద్దు. ఇది చెప్పాడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ హిందూ ముస్లింలు కలిసి ఉండాలని చెప్పినందుకు, ఈశ్వరుల వల్ల ఒక్కటే చెప్పినందుకు, ఎవరన్నా మహాత్మా గాంధీ చెప్పింది నీ మనుషులు